ఈ సన్నిధిని కన్నీళ్లు విడుచు దావీదు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చి లేదా మా డాడీ ఈ రాజ్యమంతని కూడా పాడు చేసేసాడు, ప్రజలకి వాక్యాన్ని అందనవ్వకుండా చేసి పడేశాడు. నేను ఇప్పుడిప్పుడే ప్రజల్లో మందిరం అంటే ప్రేమ నేర్పిస్తున్నా. దేవుని స్తోత్రం. మందిరం బాగు కొరకు ప్రయత్నిస్తున్నా. మందిరముకు జనాలు రావడానికి ఇష్టపడుతుంది. తర్వాత కాలం వస్తాయి. పస్కా పండుగను ఆచరించింది కూడా ఈయనే. అంతకుముందు సంవత్సరాల్లో సరైన విధంగా పస్కా పండుగ ఆచరించలేదు. ఇలాంటి కార్యాలు చేయవలసినవి చాలా ఉన్నాయి. నేను ఇక చాలా ఆశపడుతున్నా. ఎలా యథార్థంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను బిడ్డలారా, పురుషుడు మందిరంలోకి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనకి ఏమిస్తాడు? సమాధానం. 4 రోజుల తర్వాత కాదా, వెంటనే ఇస్తాడు. ఆమేన్. నేటి తరంలో పురుషులు కన్నీళ్ళ ప్రార్థన ఫిలప్ చేస్తే బాగుంటుంది. పురుషులు ఫిలప్ చేస్తేనే బాగుంటుంది. హల్లెలూయా. పురుషులు కన్నీటి ప్రార్థన చేస్తున్నారా, చేయట్లేదా? మీరెవరు మాట్లాడరా? మీరు చేస్తున్నట్టున్నారు. వందనాలు. నేను ఒక్క ఈయన పేరు ఏం పేరు ఇసుకే తాగిపోను. మీకు కావాలి చాలా చోట్లకి వెళ్తాను ఇంకా మీరు అర్థం అవడానికి. దేవుని స్తోత్రం. వారి సమాధానాలు వెంటనే పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకుంటారు పురుషులకి చెప్తాను అనుకోకండి, స్త్రీలు కూడా కన్నీళ్ళ ప్రార్థన చాలా అవసరం. ఆమేన్. మన కన్నీళ్ళన్నీ అయిపోయాయి. సీరియల్ ముందు కూర్చుని కళ్ళల్లో నీళ్ళన్నీ ఎండిపోయాయి. కన్నీళ్ళు కారుద్దామంటే ఒక్క నీటి బుట్ట రావట్లేదు. ఏదో యశవంటాడు ఏసయ్య ఒక ఆశీర్వాదమైన లేదంటే కన్నీళ్ళు విడి తెల్లి. అలాగా చాలా కుటుంబాల్లో చెప్పండి, స్త్రీలు పక్కలు చూసి ఎడుతూ వారు కన్నీళ్ళని కార్చేస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్ళు కార్చడానికి వీళ్ళకి ఏం దొరకట్లేదు. పర్లేదు చెప్పండి, కన్నీళ్ళు రావట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మించుమించు మన మందిరంలో కూడా పాత కొన్ని సంవత్సరాల క్రితం మనం ఆలోచన చేస్తే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ మట్టి ఉండేది. ఆ మట్టి దగ్గర నేను బరకాలు మనకి ఎంతమంది మట్టితో అలికేవారు. చాలా అలా బొట్లు కనబడేవి కన్నీళ్ళు. నేను ఎక్కడో ఏదో ఊర్లో చెప్పట్లేదా, మన ఊర్లో మన మందిరంలో చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి రా. అదోతున్నా మన మందిరంలో ఇలా కింద అలికేవారు కదా. ఇక్కడ పాక ఉన్నప్పుడు ఆ పాక దగ్గర కన్నీళ్ళు కారిస్తే ప్రార్థన అయిపోయిందని చూస్తే అక్కడ ఏం కనబడేవి? పర్లేదు చెప్పండి, ఏం కనబడేవి? కన్నీళ్ళు కనబడేవి. తడి కనబడేది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. ఈరోజు అఫీషియల్ భక్తి, అఫీషియల్ ప్రేయర్స్ అయిపోయాయి, కన్నీళ్ళు కనబడటం లేదు. అందుకే ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. నేను మధ్యాహ్నం కాల సమయంలో మాట్లాడుతున్న మాట,
నీ కన్నీటి ప్రార్థన నీ చరిత్ర మారుస్తుంది. ఆమేన్. నీ కన్నీళ్ళ ప్రార్థన నీ కుటుంబంలో ప్రతి ఆశీర్వాదాన్ని పట్టుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా చేస్తున్న కన్నీళ్ళ ప్రార్థన హిజ్కియాకు ఆయుష్ పెంచుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చేవాడు చరిత్రలో నిలిచిపోతాడు. మనుషుల దగ్గర కన్నీళ్లు కార్చేవాడు చరిత్రలో లోకువైపోతాడు. మళ్ళీ చెప్తున్నాను, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మాట్లాడి దేవుడిస్తే మనుషులకు లోకువైపోతావు. అదే దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు కారిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో అంటాను బిడ్డలారా, తనకున్న రోగాన్ని బట్టి, తనకున్న వ్యాధిని బట్టి, తనకున్న బలహీనతను బట్టి దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి తన యథార్థతను బట్టి నిలబెట్టాడని అనుకుంటాను. చాలాసార్లు హిజ్కియా గురించి ఆలోచించినప్పుడు హిజ్కియా ప్రార్థన మంచి దమ్మున్న ప్రార్థన. ఎలాగో తెలుసా? నాకు రోగం బాగు చేయని అడగలేదు, నన్ను స్వస్థపరచు అడగలేదు. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా జీవించానో ఆయన అడిగిన ప్రశ్న అది. నేను ఎలా యథార్థంగా జీవించానో, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, సత్యముతో ఎలా ఉన్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో చాలు. నేను బ్రతికించామని అడగను. దేవుని స్తోత్రం. రాత్రి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాను, బాగా వినండి. ఒక అద్భుతాన్ని కోసం అడుగుతున్నప్పుడు, ప్రభువా నేను ఎలాగ ఉన్నాను సంఘంలో ఒక్కసారి ఆలోచించు, నాకు అద్భుతం చేయడం నీకు ఇష్టమైతే నన్ను చేయి. ఒక సమాజపు అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, మీరు వచ్చి నా దాసును బాగు చేయాలి అంటున్నప్పుడు యేసయ్యతో కూడా నా శిష్యులు అంటారు, యేసయ్య ఇతడు ఈ అద్భుతాన్ని పొందడానికి అర్హుడే. ఎదుగో తెలుసా, ఇతడు ఈ మందిరాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం. ఈ మందిరంలో చాలా పరిచర్య చేశాడు, ఇంత కన్నీళ్లు కార్చి అడుగుతున్నాడు. ఇతడు ఈ అద్భుతాన్ని పొందడానికి ఇతడెవరో అర్హుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చి ఎంత దమ్ముగా చెప్పాలి, ప్రభువా నేను అబద్ధికుడు కాదునైనా అందుకు అడుగుతున్నా అని చెప్పడానికి దమ్ముందా? నాకు ఈ రోగం తీసివేయమని అడగడానికి ఇదిగో నాలో ఈ మంచి లక్షణాలు, నీ సందులో గోజాడి అనుభవం ఉంది, కన్నీళ్లు కార్చే అనుభవం నాకుందే, నా దేశం కోసం లేదా నా గ్రామం కొరకు నా సంఘం కొరకు కన్నీళ్లు కార్చే అనుభవం నాకుంది. కొద్దికాలం ఉంటే ఇంకొంతమందికి ఏం చేస్తాను, నేను కన్నీళ్లు కారుస్తా, కొంతమంది నీ దగ్గర తీసుకొస్తా. ఇప్పుడు హిజ్కియా మొదటగా ఏం మార్చాడు? విగ్రహాలు బద్దలు కొట్టాడు. తర్వాత ఏం చేశాడు? మందిరాన్ని బాగు చేస్తున్నాడు. తర్వాత ఏం చేశాడు? పస్కా పండుగను ఆచరించమన్నాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆహాజు అనేవాడు లేవీలందరినీ బయటికి గెంటేస్తే మళ్ళీ లేవీలు తీసుకొచ్చి ఏం చేశాడు? ఎన్ని మంచి పనులు చేశాడు. ఇప్పుడు ఈ మంచి పనులన్నీ దేవుని దగ్గర చెప్పి ఆశీర్వాదాన్ని పొందడానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అన్నాను, నీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యేసయ్య దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు చేస్తున్న మంచి పనిలో 10 చెప్పు యేసయ్యకి. 10 కాదు, పోనీ 5 చెప్పు యేసయ్యకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకసారి మీకు చెప్పను లేదు కానీ ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఇప్పుడు కదా ఇంటికి వెళ్ళిపోయాక ఎవరు చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి చదువు వచ్చిన అందరూ కూడా నీలో ఉన్న చెడ్డ లక్షణాలు ఒక పక్కన, నీలో ఉన్న మంచి లక్షణాలు ఒక పక్కన రాసేసుకోండి. స్తోత్రం. నీలో ఉన్న మంచి లక్షణాలు ఒకవైపు రాయి, నీలో ఉన్న చెడ్డ లక్షణాలు ఒకవైపు రాయి. దేవుని స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థమవుతుందా? హల్లెలూయా. ఏ పక్క నిండిపోద్ది మనకి? మాట్లాడలేదేట్రా? అదేంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? ఇప్పుడు హిజ్కియా గారికి ఏకైతే ఆయన అంటున్నాడు, అరే నీలో చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలు అంటే ఆయన అంటున్నాడు, నేను యథార్థవంతుణ్ణి అన్నాడా లేదా? అమ్మ అన్నాడా? మీకు ఆయన అంటున్నాడు. పోనీ బైబిల్లో చూద్దాం. 2వ దినవృత్తాంతాలు తీసుకోండి, 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 2వ వచనం చదవండిరా త్వరగా. అమ్మ ఇక్కడ ఆయన చెప్పుకుంటున్నాడు, అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు రాయిస్తున్నాడు. ఏమో తెలుసా? ఇతడు దావీదులాగా యథార్థంగా ప్రవర్తించాడు. ఎలాగా? నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? దావీదులాగా ఎలా ప్రవర్తించాడు? ఇప్పుడు నేను చెప్పుకోవడం బాగోదు,
ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవరి గురించి? హిజ్కియా గారి గురించి. నేను రాసుకున్నా, నేను మంచోడు, నేను రాసుకున్నా, ఇది మంచిది కాదు. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. మొదటి మాట చెబుతండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు రాజు అయిన వెంటనే, వినాలి అందరూ, అతడు రాజు అయిన మొదటి సంవత్సరమే ఏం చేస్తున్నాడు? మందిరపు తలుపులు తెరచి బాగు చేసి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, బాగు చేసి యాజకులు లేవీలు పిలిపించి సమకూర్చి, లేవీలారా నా మాట వినండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, పరిశుద్ధ స్థలములో నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకుపోండి. కనబడుతుంది మీ అందరికీ? అంటే ఇప్పుడు చెప్పండి, ఇక్కడెక్కడ చూసినా హిజ్కియా గురించి ఏం కనబడుతున్నాయి? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ధైర్యంగా అడగడానికి ఏముందో? దమ్ముందా లేదా? దేవుని స్తోత్ర. ఇప్పుడు చెప్పడం, దమ్మున్నవాడు ఎలాగ? ఏసయ్యా నేను ఎలా ఉన్నాను తెలుసా, ఇలాంటి మంచి చంపేస్తావా అని అడగాలి. కానీ ఆయనకి అలవాటైన ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిడ్డలు గమనించండి, హిజ్కియా కన్నీళ్ళ ప్రార్థన తిరిగి ఆయుష్ని పెంచింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా ఒక మాట కూడా చెప్తాను, కౌన్సిలింగ్ చేస్తాను, మీకు అర్థం చేసుకోండి. పొట్టు మన ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తకి చూపించకండి, మీ భార్యకి చూపించకండి, రాసుకోండి, అంతే నిజాయితీగా రాసుకోండి. రాసుకుని కొన్ని మంచి చెడ్డ లక్షణాలు ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి టైం తీసుకోండి. దేవుని స్తోత్రం. ఆదివారపు ప్రతి వారం లేటుగా నేనే వెళ్తాను, ఇదొక నెగిటివ్ నీకు. తమ్ముడు తప్పలేదా? ఇదొక నెగిటివ్ అనుకో. ఏం చేద్దాం మనం? నెక్స్ట్ వారానికల్లా లేదా నెక్స్ట్ వారానికల్లా దీన్ని ఏం చేద్దాం? మార్చుకుందాం. నేను అబద్ధాలు ఆడుతున్నాను, నెగిటివ్ సెన్స్ మీరు నేర్చుకోవాల్సింది. ఏం చేద్దాం? ఇలాగ మీరు ట్రై చేయండి. ఒక 2-3 నెలలు కంపల్సరీ కొంత మార్పు మన జీవితంలో కనపడుతుంది. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇలా కొన్ని విషయాలు రాసుకుని ట్రై చేయండి. నేను ఎక్కువగా కోపగస్తుని, కంట్రోల్ అవ్వాలి, నేను కంట్రోల్ చేసుకోవాలి అని ఇలా మాట్లాడుకుంటూ ఉండండి. కొద్ది కాలానికి ఆటోమేటిక్గా మన మాటే, మహానుభావుడు చనిపోయాడు, మాటే మంత్రం అని బుక్ రాశాడు డాక్టర్ బి పట్టాభిరామ్, కౌన్సిలర్, ఆయన కూడా మంచి సైకాలజిస్ట్ కూడా. మాటే మంత్రం అని ఆయన ఒక ప్రాక్టికల్ చేశాడు. మీరు ఈ మధ్య యూట్యూబ్లో కూడా వచ్చాయి. 2 మొక్కలు తీసుకున్నాడు. అలా అవుతుంది అక్కడికి. 2 మొక్కలు తీసుకున్నాడు. ఆ 2 మొక్కల మీద మీరు కూడా చేస్తే చేయండి. ఇలా మొక్కలు తీసుకున్నాడు, 2 మొక్కలు ఒకే రోజు నాటాడు. నాటి అన్నాడు, పనికి మళ్ళదానా, నీ వల్ల ఎవరికి ఉపయోగం, నువ్వు ఎదగలేవు, నీ బతుకంతే. ఇలా ఈ మొక్కను తిడుతున్నాడంట. ఇది ప్రాక్టికల్. 30 రోజులు జరిగింది ఈ ప్రాక్టికల్. ఇంకొక మొక్కను అదే రోజు పెట్టాడు, నువ్వు ఎదుగుతావు, బాగా నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు మంచి ఫలాలు ఇస్తావు. దీన్ని ఇలాగ చేసేవాడట. మనం కొన్ని మనుషులు అంటున్నారేమనుకున్నా కాదు, ఇది జరిగింది. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు. మీకు కావాలంటే లింక్ పెట్టి చూపిస్తా. 30 days వీడియో తీసి పెట్టి లింక్ మీకు పంపిస్తాను. దేవుని స్తోత్రం. ఇది ఎదుగుతుంది, ఇది ఎదిగింది, కానీ ఇది గెడస మారిపోయింది, ఇది ఎలాగ ఎదిగింది. నా పదం అర్థమైందా? అంటే గెడస మారిపోవడం ఏంటి? ఎదగకుండా అలాగే ఉండిపోయింది. కొంత బతికే ఉంది, బతుకుతుంది. ఇది మాత్రమేంది, చక్కగా ఎదిగింది. దేవుని స్తోత్ర. నీ జీవితంలో కూడా కౌన్సిలింగ్ ఎవడో చేయక్కర్లేదా, నీకు నువ్వుగా చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేయగలవు, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే విశ్వాసం నీలోకి వచ్చినప్పుడు నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు. హల్లెలూయా. దానికి అవసరమైంది ఏదో తెలుసా? కన్నీళ్ళ ప్రార్థన. ఎస్పెషల్లీ పురుషులు ఒక్క కన్నీటి బొట్టైన వారి జీవితంలో దయచేసి నెలకు ఒక కన్నీటి బొట్టు కారిస్తే నీ కన్నీళ్ళ బొట్టుకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యము కొరకు, తన బ్రతుకు కొరకు కన్నీళ్లు కార్చి అద్భుతాన్ని పొందుకున్నవాడు ఎవడో? హిజ్కియా. రెండవది కీర్తన, 6వ కీర్తన త్వరగా తీయండి. 6వ కీర్తన 6వ చరణం చదవండి రా. నేను ములుగుచు అలిసిపోయాను, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపును తేలిపోతుందంట. ఎవరు కన్నీరు కారుస్తుంటే?
అంటే తేలిపోతుందిలే తర్వాత విషయం. అలంకరణ రూపంలో రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి రా. మళ్ళీ చెప్తున్నాను, తమ్ముళ్ళు అన్నలు లైవ్లో వాక్య చూస్తున్నటువంటి ప్రతి పురుషుడికి తెలియజేస్తున్నా. హల్లెలూయా. ఏ ప్రార్థన చేస్తున్నాడు దావీదు? ఇసుకే ఏ ప్రార్థన చేశాడు? వీళ్ళిద్దరు పనికిరాని వాళ్ళు, పెంట మీద కాగితాలు ఏరుకునే వరకు అది ఇద్దరును మాట్లాడట్లేదు. ఇద్దరు మహారాజులు. అమ్మా దావీదైతే 40 సంవత్సరాలు. అమ్మ ఎన్ని సంవత్సరాలు తల్లి? 40 సంవత్సరాల పాటు 12 గోత్రాలు ఏకఛత్రాధిపత్యంగా వేయలేస్తారు. 33+7 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెప్పట్రా. 40 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి పదవి చేత నాగరాజు నీకా ఒకసారి ఊహించుకు ఎంత గొప్పడు అయిపోతావో. అవునానా? దావీదు 40 సంవత్సరాలు అసలే దాని ఏమంటారు, ప్రతిపక్షం లేకుండా పరిపాలించేస్తున్నాడు. ఎంత గొప్పగా ఉంటుంది. ఎవరికి లొంగుతాడంటావు అసలేని? ఎవడికి లొంగడం, ఎవడికి తలగ్గడు. అటువంటి తోడు ప్రతి రాత్రి కన్నీళ్లు కారుస్తూ, అయ్యా నా బ్రతుకు ఎలాగుంది, నేను చెడిపోతున్నానా, పడిపోతున్నానా, ఇబ్బంది పడిపోతున్నానా, ఎక్కడైనా పాడైపోయానా అని ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడట? నాకు అద్భుతం కావాలనైనా, ఇంకొక 40 సంవత్సరాలు పరిపాలించానయ్యా. ఇది దీనికి ప్రార్థన చేయట్లేదు. నా పదం అర్థమవుతుంది అందరికనే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంకా పిల్లోడికి పెళ్లి చేయి, ఇది ప్రార్థన చేయట్లేదు. ప్రభు ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ చెడిపోతున్నాను, ఎక్కడ ఇంకా జారిపోతున్నాను, ప్రభు నన్ను జారిపోకుండా కాపాడునైనా. దేవునికి స్తోత్రం. దీని కొరకు ఏం చేస్తున్నాడు? కన్నీటి మామూలు ప్రార్థన కాదు. నన్ను జారిపోకుండా కాపాడునైనా. ఇంకా 51 కీర్తన అయితే తట్టుకోలేము ఇంకా మనం. దేవునికి స్తోత్రం చెప్పండి రా. అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను ఏం చేయకు. 51:10 దేవునికి స్తోత్రం చెప్పండి రా. నీ సన్నిధిలో నుంచి నేను ఏం చేయకు, త్రోసివేయకు. దేవుని అమ్మా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. ఒక మాట చెప్తాను, మా అందరికి చెప్తున్నానే, పురుషులకి చెప్తున్నాను, మీకు చెప్తున్నా, అర్థం చేసుకొని పాటించండి. నేను అంటాను, దావీదు ఇలాగ అడగాలి. ఏమని తెలుసు? యేసు ప్రభువా తప్పు అయిపోయిందనైనా, ఇంకా బుద్ధిమంతుని అయిపోతాను అలా. కానీ ఎవరికి తెలుసా? నీ సన్నిధిలో నుంచి నన్ను, నీ ఆత్మ నాలో నుంచి. ఎందుకు అడిగాడు తెలుసా ఆ మాటలు? తన పితరుడైన కయ్యేను మాటలు వినాలి. తన పితరుడైనటువంటి కయ్యేను దేవుని మాట వినకుండా ఎదురు చెప్పినందుకు ఎక్కడి నుంచి తోసివేయబడ్డాడు చెప్పాలి అందరూ. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం తీసుకొని చూపిస్తాను మీకు అర్థం అవడానికి. ఆదికాండం 4వ అధ్యాయం తీసారమ్మా. 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు, స్తోత్రం చెప్పండి, పంటలు సరిగా పండకపోవడానికి కారణం ఇదే. కన్నీళ్ళు విడవట్లేదు మనం. అందుకంటాడు, కన్నీళ్ళు విడిస్తూ విత్తనాలు వేసేవాడట సంతోషమనే పంటకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పురుషుడు తన కుటుంబం కొరకు కన్నీళ్లతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే వారి బిడ్డలు దీవించబడతారు. చెప్పలు కూడా మయపరచండి. హల్లెలూయా. నీ భూమి పంట ఇవ్వకపోవడానికి కారణం నీ కళ్ళల్లో కన్నీళ్ళు ప్రభు దగ్గర కాదు, మనుషుల దగ్గరికి వారుతున్నావు. అక్కడ ఉన్న మాట చూడండి ఒకసారి, చదువు తల్లి. పంట అయ్యదో నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరైపోతావు. కిందకి ఇంకా వెళ్తే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. కనిపించింది మీ అందరికీ? ఇప్పుడు మాట వినండి. కయ్యను తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. అమ్మ వినాలి అందరూ. కయ్యను తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. ఇప్పుడు కయ్యను ఏమైపోతున్నాడు? చదువు కదా, ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. ఎక్కడి నుంచి తోసివేయబడ్డాడు? అంటే సన్నిధిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నువ్వేమైపోతావు? నేను అనట్లేదు, మీరే అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి రా. అందరూ చెప్పండి. మనం దేవుని మందిరాన్ని నుండి దూరం అయిపోతుంటే దేశ దిమ్మరేషాలన్నీ మనలోకి వస్తాయి. నేనేమన్నట్లేదు, బైబిల్లో రాయబడింది. దేవుని మందిరానికి మనం దూరం అయిపోతుంటే, దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతుంటే ఏ లక్షణాలు మన ఇంట్లో కూర్చుంటూ వచ్చి అందరూ చెప్పాలి, దేశ దిమ్మరోడం అయిపోయి దిమ్మరేషాలన్నీ మన ఇంట్లోకి వస్తాయి. అనుకుంటాను, కయ్యేను గనక అవకాశం ఇచ్చాక దేవుడు, అవకాశం ఇవ్వడమే కాదా, దేవుడే కలగ చేసుకున్నాడు. మాట్లాడు కానీ వినండి జాగ్రత్తగా. దేవుడు కలగ చేసుకుని, కయ్యేనా ఏంటన్నా కోపం ఏంట్రా,
ఏ అమ్మ బలి ఇవ్వకుండా పోయి పెట్టరా, తెచ్చావు కదా, మీ తమ్ముడు తెచ్చాడు కదా బలి, నువ్వు కూడా తెచ్చి ఇవ్వచ్చు కదా దశంభాగం, తప్పెట్రా. అలా 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 మాట్లాడుతున్నాడు. అయ్యి నువ్వు మంచి పని చేస్తే నువ్వు ముఖాన్ని ఎత్తుకుంటావు కదరా, నువ్వు ఎడ్డ పని చేసావు కాబట్టే కదా నువ్వు ఇలాగన్నావు, మార్చుకో అన్నట్టుగా ప్రేమగా కూడా మాట్లాడు. ఎవరు కోపం ఎత్తే, ఎవరి మీద కోపం ఎత్తే అది. ఇప్పుడు మన ఒకసారి చూడండి, పర్లేదురా, దేవుని స్తోత్రం. వెనక్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. చెల్లెమ్మ ఎక్కడ ఉంది, తీసుకెళ్ళరా. ఎందుకని నాన్నే ఇలా ఎక్కువ పురుషులు అంటారు. ఇలా దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవడు కోపం ఇవ్వాలి, ఎవడు కోపం ఇవ్వకూడదు? తప్పు చేసింది ఎవడు? కయ్యను. దేవుని దగ్గర ప్రభువా తప్పు అయిపోయింది నైనా నువ్వు ఒప్పుకోవడం మానేసేసి ఇడు అని కూర్చుంటే దేవుడే కలగజేసుకుని దేవుడే దగ్గరకు వచ్చి, కయ్యనా ఏంట్రా కోపడ్డావంట, నిన్ను ఏమన్నాను రా బాబా, మంచిగా ఉండాను అంతే కదా, అదే తప్పు వచ్చేసింది బాబు నీకా అన్న. కొంతమందికి బతిమాలతో ఇంకా రెచ్చిపోతారు, ఇంకా బీగిసిపోతారు. అర్థం కాలేదా? ఇంకా బీగిసిపోతా. అలా బీగిసిపోయాడు. చూశాడు. చిరాకు వచ్చి అన్నాడు, బయటకు పో, నా సన్నిధిలో ఉండడానికి నీకు అర్హతలు, బయట గెట్ అవుట్. ఇప్పుడు వినండి, ఎప్పుడైతే వీడు అనుకున్నాడు, ప్రెస్టేజ్గా అనుకున్నాడు, ఆడిగంటేసేదండి మనం వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు మందిరం నుంచి, సరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయాడు? అది సంగతే. మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇదంతా ఎవరు చూస్తారు? దావీదు గారికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అమ్మో, దేవుని సన్నిధికి దూరం అయిపోతే, దేవుని మందిరానికి దూరం అయిపోతే, దేవునికే దూరం అయిపోతే, చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ పదం, ఇలా తయారవుతాం కనుక తండ్రి నీ ఆత్మ నా దగ్గర తీసేయకనైనా, నీ సన్నిధిలో నుంచి నన్ను ఏం చేయకు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు దావీదు? ప్రభువా నాకు మంచి బిల్డింగ్ కావాలైనా కదా, నేను లక్కీ డిప్ కట్టాను. ఒకసారి ఏసన్ గారు చెప్పారు ఈ సాక్ష్యాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి రా. మీకు చెప్పినాడు గుర్తు నాకు. ఏసన్ గారి దగ్గరికంట ఒక తల్లి వచ్చి బైబిల్ చేతిలో పెట్టి, అయ్యగారా బైబిల్కి ప్రార్థన చేయమందంట. దేనికి ప్రార్థన చేయమందే? బైబిల్కి ప్రార్థన చేయమందంట. ఆయన అన్నాడంట, బైబిల్కి ప్రార్థన చేయమంటమ్మా, బైబిల్ వాక్యమే దేవుడై ఉండెను, బైబిల్కి నేను ప్రార్థన చేయడం ఏంటి అసలేనే అంటే అనుకున్నాడు ఆయన. కొత్త బైబిల్ ఏమో, ఏ బైబిల్? కొత్త బైబిల్ ఏమో అనుకుంటూనే, అయినా బైబిల్కి నేను ప్రార్థన చేయడం ఏంటి అసలేని, తప్పమ్మా అన్నాడట. మీరు చేయండి అన్నప్పటికి ఇది జారిపోయినాడికి ధనలక్ష్మి లక్కీ డీప్ అని చెప్పి టికెట్లు రాలేయట. అర్థం కాలేదా? అంటే ఏం కొనుక్కుంది ఆవిడ? లక్కీ డ్రా టికెట్లు కొనుక్కుంది. ఇప్పుడు లక్కీ డ్రా టికెట్ అడుగుకొచ్చి అయ్యగారికి ఎత్తే బాగోదని చెప్పి దేంట్లో పెట్టింది? బైబిల్లో పెట్టింది. బైబిల్లో పెట్టి ఎవరికి ప్రార్థన చేయమంటుంది? అది సంగతి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ యాసలు ఇవి? పర్లేదు, ఏ యాసలు ఇవి? మాట్లాడలేదంటే ఏ వేషాలు ఇవి? దేశ దిమ్మరేషాలు. లక్కీ డిప్కి పాస్టర్ గారు అసలు అదృష్ట దేవత, గాదు దేవత పట్టించుకోకూడదు మనం అసలే. దేవునికి స్తోత్రం చెప్పట. దేవుడు ఇస్తాడు, ఇచ్చుకుంటే తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప దీనికి మళ్ళీ లక్కీ డిప్ టికెట్లకు ప్రార్థన చేయించడం అసలే పద్ధతే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను బిడ్డలారా, దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కన్నీళ్ళ ఏ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యేసయ్యా నీ సన్నిధిలో నుంచి, చెప్పాలి అందరూ, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు. నేను చెప్పాను, నాకు ప్రైవేట్ చెప్పేస్తున్నాను. మీరు ట్యూషన్ మాస్టర్ అయిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ట్యూషన్ మాస్టర్కి ఎవరు చెప్పాలి? ట్యూషన్ మాస్టర్ చెప్పి పిల్లలు చెప్పాలి. వీళ్ళు నాకు చెప్పేస్తాను, నీ సన్నిధిలో నుంచి అంటే తోసివేయకన్నారు వీళ్ళు. అప్పుడు నేను మీ తర్వాత నేను చెప్పాలన్నమాట. యేసు రక్తం ఏం చేయం. హల్లెలూయా. చెప్పండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమేమి కోరుకున్నాడు? బంగారం కోరుకున్నాడు కదా. కన్నీళ్ళతో ఏం కోరుకున్నాడు? నాకు బంగారం కావాలి, తిమోతి నాకు మంచి బైక్ కావాలి అని కోరుకున్నాడు అంటావా? ఏం కోరలేదా? నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. దేవునికి స్తోత్రం. నేను గత శుక్రవారం అనుకుంటా ఒక్క మాటే చెప్పాను, ఇంచుమించు ఒక అరగంట గంట చెప్పేశా. మందిరంలో ఏముందట? ఆనందం ఉందట. ఏముందటమ్మా? ఆనందం. ఆయన సన్నిధిలో ఆనందం ఉందట.
అందుకంటాడు 16వ కీర్తన 11వ చరణంలో నీ సన్నిధిలో సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సుఖాన్ని మీరు అనుభవించలేకపోవడం కారణం చెప్పనా? ఫిలప్ చేయండి పదాన్ని. సన్నిధి ఎక్కడ ఉన్నాయి తమ్ముడు? సుఖం ఉంది, ఇంకేముంది? ఆనందం ఉంది, సంతోషం ఉంది. మరి మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అర్థం ఏంటి? మన దగ్గర ఏమి లేదు. అది ఎక్కడ ఏడుస్తున్నాం? వెళ్ళి మనుషుల దగ్గర ఏడుస్తున్నాం. ఎక్కడ అడవట్లేదట, ఎక్కడ కార్చట్లేదు కన్నీళ్ళు. ఎస్పెషల్లీ పురుషుడు ఎక్కడ కార్చట్లేదు. అసలు మేము కన్నీళ్ళే కార్చం సార్ అనుకుంటామేమో. తప్పదు. యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీళ్ళు కారిస్తే మన కుటుంబాలు దీవెనకరంగా మారతాయి. ఆమేన్. దావీదు కన్నీళ్ళు కారిస్తుంటే, చెప్పండి, దావీదు కన్నీళ్ళు కారిస్తుంటే పరుపు తేలిపోతున్నట్టు అనిపించిందంట. ఎంతటి ప్రార్థన చేశాడో ఆలోచించండి. నేనేం కొత్తగా అది చెప్పట్లేదా, బైబిల్లో మాటలే తెలియజేస్తున్నా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పేసి ముగించేస్తాను, 12 అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడు కన్నీళ్ళు కార్చాలో అప్పుడే కార్చాలి, అయిపోయిన తర్వాత కన్నీళ్ళు కార్చకూడదు అన్న. మళ్ళీ చెప్తున్నాను, పురుషులందరికీ చెప్తున్నా, ఎప్పుడు కన్నీళ్ళు కార్చాలో అప్పుడే కార్చాలి. యాషావు ఉన్నాడు, యాషావుకి ఇస్సాకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యాషావుకి ఇస్సాకు ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అరే అబ్బాయి, పలానా పట్టుకురా, నాకు భోజనం పెట్టు, త్వరగా రా, వేగిరిగా, ఎందుకంటే నువ్వు పని అందు నేర్పరువు కదా, నైపుణ్యం గలవాడు కదా, నువ్వు త్వరగా పట్టుకుని రా అని చెప్తే, దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, ఏమనుకోకరు, మీరు మంచోళ్ళు, దేవునికి స్తోత్రం చెప్పండి రా. నేను వెళ్ళేదాకా లైవ్ ఎవరు కదా, పర్లేదు, నేను ఎప్పుడు వెళ్తే అప్పుడే వాక్యం చెప్తాను అనుకున్నాం అనుకో, యాషవులతో అయినట్టు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను వెళ్ళేదాకా ప్రొజెక్ట్ రైడ్ కదా అనుకున్నావు అనుకో, నువ్వు పెద్ద యాషవగాడివి. నేను వెళ్ళేదాకా కాంగ ఎవడు కొట్టరా, మనం వెళ్ళాక మన గొప్ప అనుకున్నాం అనుకో, ఆడ యాషవే. ఇస్సాకు అలాగే, ఇస్సాకు దగ్గర యాషవ్ అలాగే అనుకున్నాడు. నేను వెళ్ళి భోజనం పెట్టేదాకా మా బాబుకే ఎవడు ఎట్టాడు భోజనం, నేను ఇల్లాక పెట్టాకే జరుగుతుంది అంటే ఎవడొకడు ఇటు వెళ్తాడో, ఎవడొకడు ఉంటాడో పట్టుకుపోవడానికి. జాగ్రత్తగా ఆలోచించు. హల్లెలూయా. నేను పని చేయకపోతే మా చర్చిలో ఎవడో చేయడు, మానే. భ్రష్టత్వం నీకు అంటుకుంటుంది అంతే. బైబిల్లో ఉంది, యాషావు భ్రష్టుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. నేను చెయ్యకపోతే, నేను ప్రార్థించకపోతే, నేను పాడకపోతే, నేను ఆరాధించకపోతే, నేను ఇంకోటి చేయకపోతే ఇంకొక దేవుడు అనుకుంటాడు, నువ్వు భ్రష్టుడైపోతావు. ఇంకొక పదం ఏంటి? దేశ నిమ్మర్లా తిరగవలసి వస్తుంది అంతే. ఇంతే తేడా, ఏమి లేదా. నువ్వు ఆగిపోతే మరొక నవ్వున్న దేవుడు చెప్పాలి, పర్లేదు, ఎవరొకరు దేవుడు ఏర్పాటు. అందుకంటాడు, నువ్వు స్తుతించడం మానేస్తే, నువ్వు ఆరాధించడం మానేస్తే రాళ్ళు లేచి దేవుణ్ణి ఆరాధిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. రియల్గా చెప్తాను, నీ బ్రతుకు ఏమైపోతా ఆలోచించు. నేను చెప్పే పదం అది. అలాగ అవ్వకూడదనే దేవుడి రాత్రి మధ్యాహ్న కాల సమయం నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి. ఈయన పేరేం పేరు? హిజ్కియా కన్నీళ్ళ ప్రార్థన చేస్తుంటే దేవుడు తన మనసు కరిగిపోయింది. ఆమేన్. ఏం కరిగిపోయిందన్న? ఏమి చేస్తున్నాడు దేవుడు? ఇంకా నాకు ఆయుష్ అని అడగకుండానే ఆయుష్ ఇచ్చేశాడు. రెండోది, దావీదు చెప్పండి, తన జీవితంలో ఎక్కడ పడిపోతానో, ఎక్కడ చెడిపోతానో, పడిపోకముందు ప్రార్థిస్తున్నాడు. మర్చిపోకూడదు. ఏం చెడిపోతున్నాడు? పడిపోయిన తర్వాత ఏమన్నాడు? నీ సన్నిధిలోంచి నన్ను గెంటేది అన్నాడు. పడిపోకముందే ఏ ప్రార్థన చేస్తున్నానా? కన్నీటి ప్రార్థన. అందుకే బాప్తీసం తీసుకున్నవారు, తీసుకోలేని వారు కూడా అడగండి, యేసయ్యా నన్ను పడిపోకుండా కాపాడు. హల్లెలూయా. కొంత బాప్తీసం తీసుకోమంటే ఎలా అంటారు? నేను పడిపోతానేమో, జారిపోతానేమో అనుకుంటే, పడిపోతాను అనుకున్నవాడు ఎప్పటికీ సైకిల్ నేర్చుకోలేడు. తమ్ముడు అంతే కదా. సైకిల్ నేర్పిస్తున్నాను మీకు, లేదా బండి నేర్పిస్తున్నాను, నేను పడిపోతానేమో అని, నేను పడిపోతాను దెబ్బలు తగిలితే అది బ్రతుకుల సైకిలే రాదు. పడిపోయినా పర్లేదు, నేర్చుకుంటానని నేడితే 2 రోజులు టపటప ఎక్కుతాడు, పడితే పడతాడు, చిన్న దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత స్పీడ్గా నడిపేస్తాడు. బండి, కారు, ఏదైనా అంతే. ఇది అంతే. ఆధ్యాత్మిక జీవితంలో నిలబడు. దేవుని కొరకు, ప్రభువా నేను పడిపోకుండా నన్ను కాపాడు నాయనా, నేను జారిపోకుండా నన్ను కాపాడు, నేను ప్రార్థన చేసుకో. దావీదు అలా ప్రార్థిస్తున్నాడు కనుకనే కన్నీళ్లతో మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లతో అద్భుతం కొరకు ప్రార్థన చేయలేదు. దేని కొరకు చేశాడు? నీ కొరకు నిలబడాలయ్యా. హల్లెలూయా. అందుకే సింహాన్ని చంపగలిగిన, ఎలుగుబంటిని చంపగలిగిన, గొల్లియాతుని చంపగలిగిన శక్తిమంతుడిగా మారిపోయాడు. ఆమేన్. మనం ఎలకను కూడా చంపలేము, మనం
దొరకదు మనకి, కరెంట్ టైల్ అంతే. రక్తం ఏం చేయి. హల్లెలూయా. రియల్గా చెప్తున్నాను, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను, నిజంగా అనిపిస్తుంది. అసలు దావీదుకి అంతటి శక్తి ఎలాగొచ్చిందో తెలుసా బిడ్డలారా? కన్నీళ్ళ ప్రార్థన. పురుషుడు కదా, మీరు అందరూ చెప్తున్నా, సిగ్గుపడకుండా చెప్తున్నా, మీకు కావలసింది, అత్యంత అవసరమైనది, పురుషులైన మీకు మీ కుటుంబాల కొరకు కన్నీళ్ళు ప్రార్థన చేయండి. ఆమేన్. మీరు ఎంతగా కన్నీళ్ళ ప్రార్థన చేస్తారో మీ కుటుంబం అంతగా దీవించబడుతుంది. సార్ గారు మొత్తాన్ని మమ్మల్ని టార్గెట్ చేశారు 3 వారాల నుంచి. ఎన్ని వారాల నుంచి? హిజ్కియా గారు ఎంటర్ అయిన కానించి ఎవరు దొరికారు నాకు అనుకోకండి అన్న. మళ్ళా వచ్చే వారం కూడా హిజ్కియా వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అవలేదు హిజ్కియా చరిత్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హిజ్కియా అంటాడు, ఏమయ్యా ఏంట్రా బాబు అని అనుకో. శక్తి లేని ననుకు శక్తినిచ్చింది కన్నీళ్ళ ప్రార్థన. అషూర్ రాజుని చంపడానికి కూడా నా దగ్గర కత్తిలు కింద కూడా చూపించారు కదా, ఏమీ లేవు. నా కన్నీళ్ళ ప్రార్థన నాకేమిచ్చింది? జయమిచ్చింది. దేవునికి స్తోత్రం. నా కన్నీళ్ళ ప్రార్థన నాకు ఆరోగ్యం ఇచ్చింది. దావీదా నీ కన్నీళ్ళ ప్రార్థన ఏంట్రా బాబు అంటే ఆయన అంటాడు, నా కన్నీళ్ళ ప్రార్థన సన్నిధిలో నుంచి బయటికి వెళ్లకుండా, ఆత్మ బయటికి వెళ్లకుండా నన్ను కాపాడింది. కాపాడమే కాదు, 40 సంవత్సరాలు రాజుగా నిలబెట్టించేసింది. అంతటితో పోలేదు, నా తరతరాలు, నా వంశమంతా కూడా ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించడానికి ఒక ఆశీర్వాదకరంగా మారిపోయాను. ఆమేన్. ఎవరు ప్రార్థన? స్త్రీలా పురుషులా? స్త్రీలా పురుషులా? స్త్రీలా పురుషులా? హలో, మీరు మాట్లాడితే నేను సంతోషంగా ముగించేస్తా. స్త్రీలా పురుషులా? దావీదు అబ్బాయా అమ్మాయా? అమ్మ దావీదు అబ్బాయి అమ్మాయా? అబ్బాయి ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు ఆశీర్వాదం వచ్చేసింది? 40 సంవత్సరాలు రాజు అయిపోయాడు. ఎప్పటికీ దావీదు సంతతి పరిపాలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా యుద్ధంలో చేయడానికి బలం లేదు, ఆరోగ్యము లేదు. ఆయనకు వచ్చినప్పుడు క్యాన్సర్ రోగం. ఏ రోగం నాన్న? బైబిల్లోనే రాయబడింది. గడ్డ వచ్చిందంట, గడ్డ క్యాన్సర్. దానికి అంజూరపు, ఇప్పుడు ఆ మందు అదే వాడుతున్నారు. తర్వాత యశ్ఐ గారు పాస్టర్ గారు వచ్చి వైద్యం చేశారు. అక్కడ అంజూరపు కాయట్టుకు వచ్చి కట్టేస్తే బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. హిజ్కియా కన్నీళ్ళ ప్రార్థన హిజ్కియా రోగాన్ని తగ్గించింది, ఇశ్రాయేలు దేశాన్ని బాగు చేసింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాపుతాం? ఇంతవరకు వీళ్ళు మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు కూడా నేను మొక్కలు చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ఒక హన్న కన్నీళ్ళ ప్రార్థన పిల్లలను పొందుకునేటట్లుగా చేసేసింది. దేవునికి స్తోత్రం. అన్న అమ్మాయ పురుషుడా స్త్రీయా? స్త్రీ ఏం చేస్తుంది? కన్నీటి ప్రార్థన తన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 31 సామెతల గ్రంథం చూసినప్పుడు లెముయేలు తల్లి మాట్లాడుతున్న మాట అది కన్నీళ్లతో రాయబడిందే. సామెతల గ్రంథం కనిపించింది మీకు? లెముయేలు తల్లి మాట్లాడుతున్న మాట, నేను మృక్కిని కన్న కుమారుడు అని మాట్లాడు చూసా. సమూయేలు అంతటి జ్ఞానవంతుడు అవడానికి ఆ తల్లి చేసిన కన్నీటి, నీ బిడ్డల కొరకు కన్నీళ్ళు ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. మరియా, మార్తా, యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా యోహాను సువార్త 11 అధ్యాయం 36 వచ్చిన అనుకుంటా, 34-36 చదివితే కనుక అక్కడ యేసు ప్రభు కూడా ఏం విడిచాడట? కన్నీళ్ళు విడిచునని మాట కనబడుతుంది అక్కడ. మరియా, మార్తలు కూడా కన్నీళ్ళు విరిచారు. దేవునికి స్తోత్రం. ఆ కన్నీళ్ళ ప్రార్థన చచ్చిన లాజరును బతికించేసింది. ఇప్పుడు స్త్రీలు కన్నీళ్ళు కార్చాలి, పురుషులు కన్నీళ్ళు కార్చాలి. ఎక్కడ కార్చాలి? పక్కింటోడి దగ్గర, ఎదురింటోడి దగ్గరికి వెళ్ళి, ఆ ఎదవే సచ్చినేదవా ఇదా? నో, నీకు నాకు ఆధారం యేసయ్యా. ఆమేన్. ఆధారమైన యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చితే హిజ్కియాకు ఆయుష్ ఇచ్చినోడు, దావీదుకు పరిశుద్ధ జీవితం ఇచ్చి రాజ్యం ఇచ్చినోడు, దేవునికి స్తోత్రం. హన్నాకు బిడ్డలను ఇచ్చినవాడు, చచ్చిన లాజరును తిరిగి బ్రతికింప చేసుకునే ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీళ్ళ. ఇంకొక మాట కూడా చెప్తాను, ఇలా చెప్తే చాలు. ఇశ్రాయేలీయులు కొద్ది కాలం వరకు బాగానే ఉన్నారట, తర్వాత బాధల్లో అలిపోయారు. ఆ తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి 3 వచనాలు చదివితే వారు కన్నీళ్ళు విడిచి దుఃఖిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. దేవునికి స్తోత్రం చెప్పండి రా. దేవుడు వారి కన్నీళ్ళన్నీ చూశాడు. ఆమేన్. ఏం చూశాడు దేవుడు? వారి కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు. 430 సంవత్సరాలుగా లేని బాధ నుంచి వారిని ఏం చేశాడమ్మా? విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నా నాకు అనవసరం.
ప్రతి పురుషుడు చెప్తున్నా, చదువుకునే పిల్లలు మీకు చదువు రాకపోతే ఒకవేళ మీ ఇంటికాడ సిగ్గైతే నేను లైవ్లో చెప్తున్నాను, మందిరంలోకి వచ్చి కన్నీళ్ళు కార్చండి. ఆమేన్. నేనైతే చెప్తున్నా, నేను చదువుకున్న ఇంటర్మీడియట్ 10th క్లాస్ డిగ్రీ చదువుకున్న టైంలో ఆది గారు చేల దగ్గర కూర్చుని బైబిల్ ఎట్టుకెళ్ళిపోయి పుస్తకాలు ఎట్టుకెళ్ళిపోయి ఓరకనే కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటూ చదువు గురించి ఈ సంఘం కోసం అలా ఆ శ్మశానంలో పడి ప్రార్థన చేసుకునేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ మధ్య ఇక్కడ నిలబడడానికి కారణం వెనకాల చాలా కన్నీళ్ళు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నేనేమి జ్ఞానవంతుని కాదు, పండితుని అసలే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన జ్ఞానమే, ఆ కన్నీళ్ళ ప్రార్థనే నన్ను ఈ విధంగా నిలబెట్టింది. ఆమేన్. మరి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీకి అవసరమైనది చెప్పండి. కన్నీళ్ళ చరిత్ర మార్చాలంటే, అద్భుతాలు పొందుకోవాలంటే, ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే, అభిషేకంతో నింపబడాలంటే, ఆత్మకార్యాలు పొందుకోవాలంటే, మన కుటుంబాల చుట్టూ పరిశుద్ధ కంచి వేయబడాలంటే మాట్లాడుతున్నారు అసలేనే. మళ్ళీ ఆఖరి మాట్లాడిన తర్వాత మనకు లింకెట్టేస్తానని ఆగిపోతున్నారా? కొంత తెలుగులో ఉంటారు, విగ్రహం ఎప్పుడు మాట్లాడదు అలాగే చూస్తారు. ఇలా ఆ పక్కోడు కన్నీళ్ళ ప్రార్థన అన్నా సరే అర్థం కాలేదా? లేదు పెద్ద హీరోలాగా హీరోయిన్లాగా ఫీల్ అయిపో మీరు కాదు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు కొంతమంది కన్నీళ్ళ ప్రార్థన అంటారా? పక్కలో సార్ ఎందుకు అంత కరుచుకుంటున్నావు, వేసుకుంటాం ఏంటి? యేసుప్రభు గాడిద మీద ఊరేగిని దావీదు కుమారునికి జయం జయం అంటున్నారు జనం అందరూ. దేవునికి స్తోత్రం. అక్కడ శాస్త్రుల్లో ప్రధాన యాజకులు అందరూ కూర్చున్నారు. ఎందుకు అలా ఆడతారా? పనే లేదండి, ఇక్కడ నిద్రపోతాను, డిస్టర్బెన్స్ చేస్తాను నువ్వు నన్ను. అసలు నిద్రపోతాను, చచ్చి చల్లగా వేసి అని చేశారు. ఇక్కడ స్తోత్రం చెప్పండి. చల్లగాలు తగులుతుంటే మళ్ళీ వెనకాల కన్నీళ్ళు ప్రార్థన అంట పెట్టి కళ్ళు మూసుకుని పడుకుంటుంటే నన్ను అన్నట్టు చూడకండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు అన్నాడు ఏసయ్య ఏమని? మీరు నోరు మూసుకుంటే చెప్పండి రాళ్ళు లేచి ఆరాధిస్తాయి, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలన ఒక దుర్గాన్ని స్థాపిస్తానని దేవుడు తండ్రి అన్నాడు రా బాబా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హిజ్కియాకి తిరిగి ఆయుష్ రావడానికి ఏ ప్రార్థన? హిజ్కియా యుద్ధంలో జయం పొందడానికి ఏ ప్రార్థన? దావీదు పవిత్ర జీవితాన్ని కొనసాగించడానికి ఏ ప్రార్థన? దేవుని అన్న తన కుటుంబ ఆశ తీర్చడానికి ఏ ప్రార్థన? చచ్చిపోయిన లాజరు తిరిగి లేపబడడానికి ఏ ప్రార్థన? కయ్యేనుగాడు దేశ దెమ్మరైపోవడానికి ఏ చేయలేకపోయాడు? కన్నీటి ప్రార్థన చెయ్యలేదు కాబట్టి దేశ దెమ్మరోళ్ళకి తయారయ్యాడు. దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్నిసార్లు చెప్పేసుకోవడమే కాదు, క్రియారూపంలోకి వచ్చేయాలి. అంటే ఏంటి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రభు దగ్గరికి వచ్చి నిలబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవా ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. మోకరించగలిగడానికి వీలున్నవారు, అవకాశం ఉన్నవారు, ఆరోగ్యం ఉన్నవారు దయచేసి బిడ్డ దేవుడు నీతో మాట్లాడాడు. బిడ్డ తమ్ముడు చెల్లి పురుషుడైన స్త్రీ అయినా సరే కన్నీళ్ళ ప్రార్థన చాలా అవసరం, చాలా అవసరం. నీకు అది లేదు కాబట్టే నువ్వు అద్భుతాన్ని పొందుకోలేకపోయావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా ఒక హిజ్కియా వలే, ఒక దావీదు వలే కన్నీటి అనుభవంలోకి వస్తావా? దయచేసి నీకు ఏ స్థితి ఏదైనా సరే, హిజ్కియా నీకు శక్తి లేదు, నువ్వు చేతకాని వాడివి, నీకు ఆరోగ్యం లేదు, నీకు ఆరోగ్యమే లేదు, ఇక ఎట్లనే చేస్తావు అన్నాడు అక్కడ రబ్షాకే వాళ్ళందరూ. అయినా సరే యేసయ్య కొరకు నిలబడుతున్నాడు. కన్నీళ్ళు అయ్యా నీ సన్నిధిలో ఎలా యథార్థవంతుడిగా జీవించానో, నేను ఆయుష్ అడగను ప్రభువా, నా బ్రతుకు ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు నైనా, నాకు తిరిగి ఆయుష్ ఇమ్మని కూడా అడగనయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా స్థితి ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుందో. దావీదు అయ్యా
కన్నీళ్ళు కారుస్తుండే పరుపే తేలిపోతున్నాడు. తమ్ముడు నువ్వేమి చేతకన్నాడు అని అంటున్నారేమో. చెల్లెమ్మ, ఏ ఉద్యోగం లేదు నీకు, ఇంట్లో కూడా ఎందుకు పనికిరాని దానివి అంటున్నారేమో. భయపడుకో. యేసయ్య దగ్గర కన్నీరు కారిస్తే నీ ముఖం మీద ఉన్న బాష్ప బిందువులు తుడిచి వేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు కారు. మనుషుల దగ్గర వద్దు, మనుషుల దగ్గర వద్దు. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చును చూసావా? చింతించకన్నా యేసు మారాను మధురంగా. కన్నీరేలమ్మా కలవరపడకమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి మాన్పి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా. తమ్ముడా చెల్లి, కళ్ళు మూసుని నీవు దయచేసి, నిజమే నా జీవితంలో కన్నీరు కార్చే చోట కన్నీరు కార్చలేదు కానీ ఇంతవరకు నన్ను ఈ బాధలు వెంబడిస్తూనే ఉన్నాయి. నా బాధలు, కష్టాలు, రోగాలు, అపజయాలు నన్ను బాధ పెడుతున్నాయి. నీ దగ్గరకు వచ్చానయ్యా, నీ దగ్గర కన్నీరు కారుస్తున్నా. నా కన్నీరు తుడిచే దేవుడవు నీవే. నా కన్నీరు తుడిచి నన్ను బాగు చేసేది నీవేనయ్యా. నన్ను స్వస్థపరిచేది నీవే. దీర్ఘాయుష్ ఇచ్చేది నీవే. పరిస్థితులు చక్క చేసేది నీవేనయ్యా. హల్లెలూయా. హిజ్కియా కన్నారు, హిజ్కియా నీకెవ్వరు లేరయ్యా. ఒకవేళ ఉంటే తెచ్చుకో, యుద్ధములకు రథాలు ఇస్తాను తెచ్చుకో అన్నా సరే హిజ్కియా మందిరములోనే ప్రార్థిస్తున్నాడు. తమ్ముడు చెల్లి, నీకు అవసరమైనది కన్నీటి ప్రార్థన. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? నీకెవరు లేరని మని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పొరుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉండావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చును చూసావా? కన్నీరేలమ్మా. అందరు నోరు తడి చేసయ్యా. నిజమే, ఇంతవరకు కన్నీరు కార్చే చోట కార్చలేదు. ఎక్కడెక్కడో కన్నీరు కార్చా. నాకు అర్థమైంది మనుషుల సహాయం వ్యర్థమని. నీ దగ్గర కన్నీరు కారిస్తే నా కుటుంబం రక్షింపబడుతుందని, నీ దగ్గర కన్నీరు కారిస్తే నా బ్రతుకే, నా జీవితమే, నా చరిత్రే ఒక శాసనంగా మారిపోతూ నాకు అర్థమైంది. నైనా నీ దగ్గర కన్నీరు కారుస్తుండగా నా జీవితాన్ని సరిచేసేనైనా, నా జీవితాన్ని కడుగునైనా, నా జీవితాన్ని పరిశుద్ధపరచునైనా, నా జీవితంలో నీ గొప్ప కార్యము జరగాలి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా సంధించబడి నా కుటుంబం కొరకు నేను కన్నీళ్లతో ప్రార్థించాలి, నా కుటుంబ బాగోగుల కొరకు నేను కన్నీళ్లతో ప్రార్థించాలని ఒక తపనతో, తీర్మానంతో నిలబడి ఉన్నారు. నీ బిడ్డలందరినీ మీరు దర్శించమని, నడిపించి, బలపరిచి, అభిషేకం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, మేలుతో నింపి సన్నిధిలో వాడుకోమని, వర్ధిల్లింప చేయమని, రక్షణ ఆనందముతో అయ్యా ఈ రోజు నుంచి నీ దగ్గర నీ బిడ్డలు కన్నీళ్లు కార్చుండగా యేసు నామములో వీరి కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చబడుగాక.
వీరి కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక, సంతోషభరితులగుదురుగాక, వీరి దుఃఖ దినములు సమాప్తమగునుగాక. దర్శించి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. దేవుని సందర్భ కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.